ఆ టైం రాకుండా మనమే బయటకు కనబడాలి అంటే అడ్రస్ లేకుండా కనబడకుండా అయిపోతాం. ఇలా మాట్లాడుకుంటూ వెళితే ఎక్కడున్నాడు దావీదు చెప్పండి? ఎక్కడో అడవిలో ఉన్నాడు. నా కనబడవసల దేవుణ్ణి ఎక్కడ కూర్చున్నా నేను ఆరాధించాలి. ఫస్ట్ లైన్లో ఉన్న రెండో లైన్లో నన్ను నిలబెట్టిన, ఫస్ట్ లైన్లో నిలబెట్టిన. ఎక్కడ ఫోకస్ ఉన్నా, నా మీద వీడియో పడినా పడకపోయి నేను అడవిలో పాటలు పాడి దేవుణ్ణి ఆరాధిస్తా. దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు? ఇశ్రాయేలుకి రాజుగా తీసుకొచ్చి కూర్చోబెట్టాడు, అందరికీ కనబడేలాగా. అదొక్కటి మనం ఆ సీక్రెట్ గమనించం, రహస్యం గమనించం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి, దేవుడి పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. మనుషులు కనబడాలని, మనుషులు మెప్పుకోరి మనం గనక పని చేసామనుకోండి మన గుర్తింపులోకి రాము. మన పని చేసుకుంటూ వెళ్ళాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు యోసేపుని అందరూ మర్చిపోయారు. కానీ టైం వచ్చింది, దేవుడు జ్ఞాపకం చేసుకొని యోసేపు చెప్పాడు. ఏమని చెప్పాడు అంటే, నా జాతిది కాదు, నన్ను ఎరిగిన వాళ్ళు ఇక్కడ ఎవరో లేరు, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అన్నాడు. ఓకే, అది పెద్ద విషయం కాదు అని వెళ్ళిన వాడు యోసేపుని ఏమయ్యాడు అంటే మర్చిపోయాడు. కానీ దేవుడు మాత్రము తల్లైనా మరచొచ్చేమో పరిస్థితులను బట్టి, తండ్రి అయినా మర్చిపోవచ్చేమో, కానీ ఆయన మాత్రం నిన్ను మర్చిపోయేవాడు. రెండో మాట కూడా జ్ఞాపకం చేస్తా నేను. పరిశుద్ధ గ్రంథంలో ఒకసారి చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 21-22 వచనాలు చూద్దాం. ఆ దినములలో మొర్దుకై రాజు గుమ్మములో కూర్చుని ఉండగా రాజు యొక్క ఇద్దరు షడ్డులైన బిగ్తాను తెరేషు అను ద్వారపాలకులు కోపగ్రస్తులై రాజు అయిన అహష్వేరోషును చంపుటకు ఆలోచించుకొని ఉండిరి. ఈ సంగతి మొర్దుకైకి తెలియబడినందున అతడు దానిని రాణి అయిన ఎస్తేరుతో చెప్పెను. ఎస్తేరు మొర్దుకై యొక్క పేరట రాజునకు దాన్ని తెలియజేసెను. ఈ సంగతిని గూర్చి విచారణ కాగా. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ బిగ్తాను తెరేషు అనే ద్వారపాలకులు కోపగ్రస్తులై అహష్వేరోషు రాజును చంపాలనుకున్నారు. ఇద్దరు నపుంసకులు, వాళ్ళిద్దరూ కూడా ప్లాన్ వేసుకున్నారు. ఏ విధంగా చంపాలి అనేది ప్లాన్ వేసుకున్నారు. అది ఇంకో కండికి తెలియదు. అహష్వేరోషు రాజు అంటే దాదాపుగా 127 దేశాలని పరిపాలన చేశారు. మన ఇండియాను కూడా పరిపాలించిన రోజులవి. మాదియా పారసీక అనే రాజ్యం. అంత గొప్ప మహారాజుని చంపాలని ఆయన కింద 127 రాజ్యాలు ఉన్నాయి, 127 రాజులు ఉన్నారు. ఈ నపుంసకులకి ఏం కష్టం వచ్చిందో, ఈ రాజుగారిని ఏ విధంగానైనా ప్లాన్ చేసి చంపేయాలరా అన్నట్లుగా భావించారంట వాళ్ళిద్దరూ. ఆ విషయం ఇంకో కండికి తెలియదు. కానీ ఎవరు విన్నారు అంటే, ఆ గేటు దగ్గర ఉండే ఒక వాచ్మెన్ మొర్దుకై గమనించాడు. ఏదో కుట్ర జరుగుతుంది ఇక్కడ, రాజుగారిని చంపాలని వీళ్ళిద్దరూ ప్లాన్ వేసుకున్నారు అని అనుకొని రాజుగారికి కూడా తెలియకుండానే వీళ్ళిద్దరిని చంపించేశాడట. ఎవరో? మొర్దుకై చాలా సామాన్యుడు. ఎంత సామాన్యుడు అంటే, ఎవరైనా ఆ రాజుగారి దగ్గరికి వస్తారు కదా మంత్రులు కానీ సామాన్యులు కానీ, వాళ్ళు రాగానే సెల్యూట్ చేసి గేటు తీసేవాడు, గేటు వేసేవాడు. అంటే గుర్తింపులో లేనివాడు మొర్దుకై. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరో జ్ఞాపకం చేసుకోలేదు మొర్దుకైని. ఏ ఉద్యోగంలో అయితే ఉన్నాడో ఆ ఉద్యోగంలో నమ్మకంగా వర్క్ చేస్తున్నాడు. మనం సేవలోనైనా లేక మనం ఏ ప్రదేశంలో ఉద్యోగం చేసినా, ఎక్కడ వర్క్ చేసినా ఆ యజమాని మెచ్చుకుంటాడని కాదు. మనకు బాస్ ఉన్నాడు, మనకు ఒక యజమాని ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు అన్నట్లుగా నమ్మకంగా పనిచేయాలి. ఈలోకి యజమాని కళ్ళు కప్పొచ్చు, కానీ ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని మనకేం చేస్తాడు అంటే, తన పనిలో నమ్మకంగా ఉన్న వాళ్ళని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. కేవలం యజమాని చూసేటప్పుడే పని చేయడం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు దానికి మార్కులేడు. మనిషి వచ్చేటప్పుడే పని చేయడం. చాలా సందర్భాల్లో మామూలుగా కూర్చుంటారు. యజమాని ఎప్పుడైతే వస్తున్నాడో అప్పుడు లేచి గబగబా ఆమెషం తుడిచి
ఈ మిషన్ తుడిచి అలా చేసి ఇలా చేస్తే ఊరికే అర్థమైపోద్ది, అది ఊరికే అర్థమైపోద్ది. కనుక మొర్దుకాయి చేసినది ఏ రోజు ఎవరికి చెప్పలేదట, కానీ ఇద్దరు వ్యక్తులను చంపించేశాడు. అది ఎక్కడ రాస్తుంది అంటే ఆ గ్రంథంలో రాయబడి ఉందట. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయంలో కొద్దాం చూడండి. 6వ అధ్యాయం 1వ వచనం నుండి. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 1వ వచనము. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞయగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిక్తాను తెరెషు అను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దుకై తెలిపినట్లు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దుకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడినా అని అడుగగా రాజు సేవకులు అతనికి ఏమీ చేయబడలేదని ప్రత్యుత్తమిచ్చిరి. అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. చాలండి ప్రియ దేవుని బిడ్డలారా, ఒక రాత్రి అహష్వేరోషుకి నిద్ర పట్టలేదట. రాజుకి నిద్ర పట్టక ఆ రాత్రి అంతా అలాగే ఉండి ఏం చేస్తున్నాడు అంటే సమాచార గ్రంథం మొత్తం చూస్తున్నాడు, చదువుతున్నాడు. నిద్ర పట్టడం లేదు కదా. మనమైతే సమాచార గ్రంథం చదవం, ఏం చదువుతాం? బైబిల్ చదువుకుంటాం, ఓకేనా? లేదా బైబిల్ని రాస్తాం. సరే, సమాచార గ్రంథం తీసుకురమ్మని ఏం జరుగుతున్నాయి అని చూస్తే అందులో రాస్తున్నట, నన్ను చంపడానికి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, వాళ్ళని మొర్దుకై ఎవరో ఒకరికి చెప్పి చంపించేశాడు అన్న విషయం సమాచార గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అయ్యో, నా దృష్టికి రాలేదేది, ఇంత మంచి కార్యం చేశాడు. అదే వేరే వాళ్ళు అయితే గనక మొర్దుకై డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి రావటం, అపాయింట్మెంట్ తీసుకొని, లేదా కింద ఉన్న వాళ్ళతో మాట్లాడి నా గురించి చెప్పండి అయ్యా, చెప్పండి బాబు, ఇంత కష్టపడి చేశా, ఏమైనా ఇల్లు కట్టిస్తాడు, ఏం చేస్తాడు, ఆయన ప్రాణాలు కాపాడా అని ప్రాణం తోడేస్తారు. మొర్దుకై అసలు ఏమీ తెలియనట్లుగా యథావిధిగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. సరే, సమాచార గ్రంథంలో రాయబడి ఉంది, చదివాడు. చదివిన తర్వాత ప్రియ దేవుని బిడ్డలారా, ఆ రాత్రంతా నిద్ర పట్టక అటు ఇటు తిరుగుతూ అడిగాడట ఎవరిని అడిగాడట, ఏమని అంటే, ఆ మొర్దుకైకి ఏమైనా చేశారా, సన్మానం చేశారా, ఆ వ్యక్తికి ఏమైనా బహుమానం ఇచ్చారా, నా ప్రాణాలను తీయాలి అని అనుకున్న వాళ్ళని గుట్టు తెలుసుకొని వేరే వాళ్ళతో మాట్లాడి చంపించేశాడే, ఆ వ్యక్తికి ఏ గిఫ్ట్ ఇచ్చారు? ఏం చేయలేదండి. బహుమానం ఏమి ఇవ్వలేదా? బహుమానం ఏమి ఇవ్వలేదండి. ఏం చేయలేదా? అయ్యో, చేయకపోవటం ఏంటి? సరే, నా మంత్రి ఉన్నాడు కదా, నా పిఏ ఉన్నాడు కదా, నాకు ఇష్టమైన వాడు, హామాన్ని పిలిపించండి. అడుగులు వినబడుతున్నాయి. ఎవరక్కడ? అయ్యో, మాటల్లోనే వచ్చేసావా? హామానురా అని సంతోషం వ్యక్తం చేయాలనుకున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడే రాజుగారు అనుకున్నాడు, ఈ సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి అంటే హామాన్తో పంచుకోవాలి. నా మంత్రి, మెయిన్ మంత్రి, నా తర్వాత అన్ని చూసుకునేది అతనే. అతనికన్నా తెలుసో తెలియదు ఈ విషయం. హామానికి చెప్పాలి మొర్దుకై గురించి, గేట్ వేసేవాడు తీసేవాడు రా, ఇలా చేశాడు, నా ప్రాణాలను కాపాడాడని. కానీ ఇక్కడ మనం మాట్లాడాల్సిన విషయం అంటే, ఆ హామానికి ఆ మొర్దుకై అంటే పడదు. ఆ హామానికి మొర్దుకై అంటే పడదు. ఎందుకు పడదు అంటే, నేను రాజు అంతటి వాణ్ణి కదా. నమస్కారం ప్రాబ్లం. ఏం ప్రాబ్లం అండి? నా నమస్కారం చేయడు, లెగడం అంటే ఎవరైనా లోపలికి వచ్చేటప్పుడు లేచి నమస్కారం చేయి. ఈయనకి జాతి భేదం. నేను యూదుణ్ణి, మా ధర్మశాస్త్ర ప్రకారంగా ఎవరికి సాగిలు పడకూడదు, కనుక నేను ఆ దేవుడు ప్రకారంగా నేను వెళుతున్నాను. నాలో ఇగో కాదు, మళ్ళా నేను ఇది పాటిస్తాను. మా మోషే గారు కొన్ని విషయాలు చెప్పాడు, అది నేను పాటిస్తాను, వాక్యాన్ని పాటిస్తున్నా. అంతేగాని హామాన్ అంటే నాకు మంచి అభిప్రాయమే, ఓ మంచి పోస్ట్లో ఉన్నాడు కనుక, కానీ నమస్కారం మాత్రం చేయలేను. ఆ హామానికి ఏమిటంటే, నేను ఈ పదవిలో ఉన్నా కానీ వాడు లేచి నాకు నమస్కారం పెట్టడని నమస్కారం ప్రాబ్లం. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే మనం పెట్టేది దేవునికి కాదు, కేవలం మనుషుల కోసం ఏమైనా అనుకుంటారేమని.
హామానుకి నాకు నమస్కారం పెట్టడేంటి? ప్రియా దేవుని బిడలారా, ఆ ఉద్దేశంతో గుండెలు బరువెక్కిపోయినాయి. ఏదో ఒక రోజు దొరకమాండీడు రాజుగారితో మాట్లాడించి, విన్నారా, రాజుగారితో మాట్లాడించి వీడిని ఏదో ఒక విధంగా మా ఇంటికాడు ఊరి తీయించాలి. ఈ లోపల జరిగింది ఏంటంటే, రాజుగారు భార్య అందట, అహష్వేరోషు భార్య హామానుని, ఏమండి రేపు మా ఇద్దరం భోంచేస్తున్నాము, మాతో మీరు కూడా భోజనానికి రావాలండి అంది హామాన్ని. అది పెద్ద విషయం చేసేసుకున్నాడు ఈయన. కొంతమంది ఏమీ లేకుండా పెద్ద విషయం చేసేసుకుంటారు. ఏదో ఉంది అక్కడ అంటే, నేను ఒక స్థాయిలో ఉన్నాను, అక్కడ ఏమి లేవు నువ్వు స్థాయిలో, ఏదో మాట్లాడుకోవడానికి భోజనానికి రమ్మన్నారు అంతే. ఇంటికాడ భార్య చెప్పాడంట, రాణినే నన్ను భోజనానికి రమ్మంది. అంటే ఇక నా స్థాయి పెరిగిపోయింది. ఇక అంటే ఏం చేద్దామండి అన్నారు. ఇంటికాడ ఆయన కూడా పనులు ఉన్నారు. ఒక ఉరి కంబం నిలబెడదాం, నేను భోజనం చేసేటప్పుడు అడుగుతా రాజుగారితో, నాకు చిన్న కోరిక అండి అని. ఏం కోరిక అంటాడు, ఈ మొర్దుకాయని ఇంటికాడ ఉరి తీయాలి అంట. ఓకేరా, నీ మాట కాదనుకోండి నేను ఉంటానా అని మా సంతోషంతో వచ్చాడు. అటు ఇటు తిరుగుతున్నాడు. ఇప్పుడు అహష్వేరోషు బాధ ఏంటి? నాకు మేలు చేసిన వాడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఏమీ మనం బహుమానము ఇవ్వలేదు. నా సంతోషాన్ని ఎవరితో పంచుకోవాలి? హామాను సంతోషం ఎవరితో పంచుకోవడానికి వచ్చాడు? అహష్వేరోషుతో పంచుకోవడానికి వచ్చాడు. ఆయన సంతోషం ఏంటి? ఈ మొర్దుకాయని ఉరి తీయించాలి. రాజుగారి యొక్క అభిప్రాయం ఏంటి? మొర్దుకాయని ఏమైనా బహుమానం ఇవ్వాలి. ఒక్క వ్యక్తి గురించి ముగ్గురు ఆలోచనలా, ఒక వ్యక్తి కోసం. హామానేమో ఈ మొర్దుకాయని ఏ విధంగా ఉరి తీయాలి? ఒకవేళ ఎక్కువగా ప్రేమించారనుకో భార్య భర్తలో, రొటీన్కి వెళ్ళను, తల కిందకి కాళ్ళు పైకి పెట్టేలా ఉరి తీపిస్తా అని ఆయన ప్లాను. అహష్వేరోషు ప్లాన్ ఏంటి? ఈ మొర్దుకాయకి ఏ విధంగా బహుమానం ఇవ్వాలి? దేవుడు కూడా ఆలోచిస్తున్నాడు. ఈ మొర్దుకాయ సాదాసీదాగా ఉంటాడు, నమ్మకస్తుడిగా ఉంటాడు, ఇతన్ని ఎలా దీవించాలి? ఒక వ్యక్తి కోసం ముగ్గురు ఆలోచిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలా, దేవుడు ఆలోచిస్తున్నాడు మొర్దుకాయ కోసం. అహష్వేరోషు రాజు ఆలోచిస్తున్నాడు ఎలా కనపరచాలని. హామాను ఆలోచిస్తున్నాడు ఏమని అంటే, ఎలా చంపేయాలి అని. ఒక వ్యక్తి కోసం దేవుడు మిమ్మల్ని ఎలా జ్ఞాపకం చేసుకోవాలా అని దేవుడు అనుకుంటాడు. మనుషులు ఏమనుకుంటారు అంటే, వీడిని ఎలా నొక్కాలా, టైం వస్తే ఎలా ఏటయ్యాలా అని వాళ్ళు అనుకుంటారు. దేవుడు ఏమనుకుంటున్నాడు? అలా ప్రియ దేవుని బిడలారా, హామాను లోపలికి రాబోతున్నాడు. అహష్వేరోషు ఏమో హామాన్ని పిలవడానికి సిద్ధంగా ఉన్నాడు. హామాను నువ్వే వచ్చావా, రారా అన్నాడు. హామాను గుండెల నిండా సంతోషం ఉంది. భోజనానికి రమ్మన్నారుగా, నన్నే భోజనానికి రమ్మంది. ఇప్పుడు అడుగుతున్నాడట. ఏమని అడుగుతున్నాడు అంటే, అహష్వేరోషు చదవండి. రాజు ఎవరినైనా గణపరచాలి అంటే ఏమి చేయవలనని అతను అడగగా, హామాను నన్నుగాక ఇంకెవడు గణపరుస్తాడు రాజు, నేను కాకపోతే తనలో తాను అనుకొని రాజుతో ఇట్లా, నేను రాజు గణపరచనపేక్షించు వానికి చేయతగినదేమనగా, ఏం చెప్పాలనుకున్నాడో అవి చెప్పేశాడు. రాజు ధరించుకుని రాజవస్త్రములను, రాజు వేసుకునే రాజవస్త్రాలని, రాజు ఎక్కు గుర్రమును, రాజు ఎక్కే గుర్రము, రాజు తన తల మీద ఉంచుకుని రాజ కిరీటమును ఒకడు తీసుకుని రాగా, గనులైన రాజు యొక్క అధిపతులలో ఒకడు ఆ వస్త్రములను ఆ గుర్రమును పట్టుకొని రాజు గణపరచనపేక్షించు వానికి ఆ వస్త్రములను ధరింపచేసి ఆ గుర్రం మీద అతన్ని ఎక్కించి రాజవీధిలో అతన్ని నడిపించుచు, రాజు గణపరచనపేక్షించు వానికి ఈ ప్రకారముగా చేయతగునని అతని ముందర చాటింపవలెను. చాలండి. అహష్వేరోషు అడిగారు, హామాను, రాజుగారు ఒకవేళ ఎవరినైనా అభిమానిస్తే ఆ వ్యక్తిని సన్మానించాలి అంటే ఏ విధంగా, ఏ మోతాదులో సన్మానించాలి అనుకున్నాడు. హామాను ఏమనుకున్నాడు? నాన్నే కదా రాత్రో మధ్యాహ్నం భోజనానికి రమ్మన్నారు అంటే, భోజనం పెట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటో తెలుసా? రాజుగారు నాకు చేసేది సన్మానం చేస్తారు కనుక రాజ్యంలో లేని విషయాలు కూడా చెప్పేయాలి. ఈయనకి అవకాశం ఇచ్చాడు కదా, గొంతెమ్మ కోరికలన్నీ కోరేసుకోవాలి. ఏం లేదు రాజా, రాజుగారు వేసుకునే వస్త్రాలే వేయాలి, మళ్ళీ ఎక్కడ తగ్గకూడదు రాజా, ఎక్కువైనా పర్వాలేదు కానీ ఎక్కడ తక్కువ కాకుండా చూసుకోవాలి
ఓకే, ఇంకోటితో చెప్పాడు, రాయిర మొత్తం విషయాలన్నీ. రాజుగారు ఏ గుర్రం ఎక్కుతాడో, రాజా ఎక్కడ తేడా జరగనివ్వను. రాజుగారు కిరీటం పెట్టాలి, ఓకే. రాజుగారు ఆ గుర్రం మీద ఎక్కించిన తర్వాత రోడ్డు మీద ఒకటి అరవాలి, రాజుగారు గౌరవిస్తే ఎలా ఉంటుంది, ఈ మోతాదులో ఉంటుంది, ఈ రేంజ్లో ఉంటుంది అని చెప్పాలి. హామానికి ఎన్ని ఉబలాటం, నాకే కదా నాకే కదా నాకే కదా అన్నాడు. రాసుకుంటున్నారా రాజా? రాస్తున్నాను చెప్పు. తర్వాత లాస్ట్లో రాజుగారు అన్నారు, నువ్వు ఏమైతే చెప్పావో అవన్నీ నీట్గా చూసుకోవాలి, దగ్గరుండి అన్నాడు. ఎవరిని? మొర్దుగైని. అయ్యో నా శత్రువునా, ఇప్పటికే ఇంటికాడ ఉరికమ్మం పెట్టి వచ్చాను, వాడు నాకు నమస్కారం పెడతలేదు, నమస్కారం ప్రాబ్లం కనుక వాడిని అన్నాడు. రాజుగారు ప్రేమించే వ్యక్తికి ఈ మోతాదులో ఉంటుందని ఊరేగించాలి అన్నాడు. ఏం చేయాలో అర్థం కాల. దేవుడు ఎక్కడో కూర్చున్న వాడిని, మొర్దుకైని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు, మర్చిపోలా. నువ్వు ఏ పోస్ట్లో ఉన్నా, ఏ మూల కూర్చున్నా, నేను ఎవరికి గుర్తింపు లేదు అని నీవు అనుకున్నా కానీ, ప్రియ దేవుని బిడ్డలారా, తల్లైనా మర్చిపోవచ్చేమో, దేవుడు మరచని సంఘటనలు యోసేపు జీవితం. నిజంగా దేవుడు మర్చిపోని వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే మొర్దుకయ్యే. నిజంగా ఇంకొక మాట చెప్పి నా మాటలు ముగిస్తాను.